బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం రామ్ దేవ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ కి ఆయన హాజరు కానున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కర్ణాటక వెళ్లనున్నారు. మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం రామ్ దేవ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ కి ఆయన హాజరు కానున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కర్ణాటక వెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక ఈ రోజైతే మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మెదక్ డిస్టిక్ చూసినట్లయితే ఎక్కువగా అక్కడ ఇంతకు ముందైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ అడ్డాగా ఉన్నట్లు మనకు తెలుసు. మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా పర్యటించబోతున్నారు? గుడ్ మార్నింగ్ శాలిని. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటించింది. ఏదైతే మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారని చెప్పొచ్చు. ఆ ర్యాలీకి అయితే అక్కడ ఈ ఉదయం 10 గంటలకు ఈ చర్చి గ్రౌండ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు ఈ నామినేషన్ ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఈ కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని చెప్పాలి ఏదైతే రేవంత్ రెడ్డి. ఎందుకంటే అక్కడ మెదక్ జిల్లాలో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందిన నేపథ్యం, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్న పరిస్థితి. ఏదైతే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇటు గజ్వేలు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇటు పట్టున్న మెదక్ బీఆర్ఎస్ పట్టుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ స్థానం గెలిచి తీరాలని కూడా ఇటు భావిస్తుంది. అదేవిధంగా మెదక్ లో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నీలం మధుకు టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎట్లున్నా గెలిచి తీరాలంటూ కూడా ధీమాగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ గెలిపే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటన అనేది అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందని చెప్పాలి. అదేవిధంగా అక్కడ ప్రధానంగా అక్కడ ఏర్పాటు చేసే కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనేది మాత్రం ఆసక్తిగా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఇటు మొన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో మాట్లాడిన ఏదైతే వంశీచంద్ర రెడ్డికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని సంచలన కామెంట్లు చేసిన పరిస్థితి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని కూడా ఏదో కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి దానికి ధీటుగా మాట్లాడారు. అదేవిధంగా సంచలన కామెంట్ చేశారు. అదేవిధంగా గంటలోపే వెంటనే కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి కూడా కలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మెదక్ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఏం మాట్లాడతారని కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.